హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి ఎన్హెచ్ఎం పోస్టులు అండి ఇవి. సో మరొక జిల్లాలో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో ఎలాంటి రిటన్ టెస్ట్ అయితే ఉండదు. జస్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో వాళ్ళకైతే ఉద్యోగం రావడం అయితే జరుగుతూ ఉంటుంది. మరి ఇక మనము ఆలస్యం చేయకుండా జాబ్ వివరాలను మనం ఒకసారి చూసుకున్నట్టయితే చూడండి, మెడికల్ ఆఫీసర్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి 52,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి మనకి ఒకటి ఖాళీగా ఉంది. దీనికి 27,500. అలాగే పారామెడిక్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇది ఒకటి ఉంది. వీటికి 15,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. మరి ఇక మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మెడికల్ ఆఫీసర్కి అంటే ఇందులో ఒక ఒక రకం అండ్ అలాగే ఇది ఒక రకం, అంటే 2 రకాలైనటువంటి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకటి ఎంఎంయూ యూనిట్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి బస్తీ దవాఖానా యూనిట్ అనమాట. 2 యూనిట్లు అయితే ఉన్నాయి ఇందులో. ఫస్ట్ యూనిట్కి వచ్చేసి ఎంబీబీఎస్ చేసి అండ్ అలాగే 6th మంత్ సోనాలజీ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా టీఎస్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి 3 ఖాళీలు ఉన్నాయి. వీటికి కేవలం ఎంబీబీఎస్ పాస్ అయి ఉండి టీఎస్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఇవి ఒకటి ఖాళీగా ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ దీనికి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు టీఎస్ పారామెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పారామెడిక్ కమ్ అసిస్టెంట్, ఇది ఒక ఉద్యోగం అయితే ఉంది. దీనికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఈ యొక్క పారామెడిక్ కమ్ అసిస్టెంట్కి ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మెడికల్ ఆఫీసర్ వచ్చేసి మనకి మల్టీ జోనల్, అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి జోనల్ వైజ్గా అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. ఇక పారామెడిక్ కమ్ అసిస్టెంట్ వచ్చేసి ఇది కేవలం జిల్లా వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. మనకు ఇంటర్వ్యూ అంటే డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికెట్లు, ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ ఫామ్ అయితే నేను చూపిస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టిన, ఆ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాని వెనకాల ఏ సర్టిఫికేట్ పెట్టాలో అవన్నీ కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఆ సర్టిఫికేట్లను పెట్టి 10వ తారీఖు మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. 10:30 నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా ఎస్ఎస్సి మెమో అండ్ అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి ఎస్ఎస్సి వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు అనేది స్టడీ సర్టిఫికేట్స్ అండ్ బోనఫైడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ అలాగే దాంతోపాటుగా మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనమాట. ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ ఇది సర్టిఫికేట్స్ అనమాట. అండ్ దాంతోపాటుగా రిజిస్టర్డ్ అంటే కౌన్సిల్ సర్టిఫికేటు. నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్గా ఎవరైనా సరే అదే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే సాధారణ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇది. అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఓకే, మీ ఎక్స్పీరియన్స్ అవుతుందో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టండి. దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నది ఇవి పెట్టాలని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మరొక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. మెడికల్ ఆఫీసర్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్తో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక మరి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వీడియో కింద లింక్ అయితే పెట్టాను, లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి చూడండి, వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 10:30 నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుంది. అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మనకి 10 తారీఖున. అండ్ అలాగే ఎక్కడ అంటే అడ్రస్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, 1st floor, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్, నవభారత్, పాల్వంచ. ఓకే, ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్లోని పాల్వంచలో ఉన్నటువంటి ఆఫీస్లో మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ ఫామ్ని నేను ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను, లింక్పై క్లిక్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, నార్మల్గా ఇంతకుముందు వేరే వీడియోలలో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అంటే అప్లికేషన్ ఫామ్ అదే విధంగా ఉంటుంది. మీ యొక్క ఫోటో పెట్టేసి మీ యొక్క డీటెయిల్స్ ఫిలప్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల ఇంతకుముందు చూపించినటువంటి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు జిరాక్స్ సెట్ పెట్టేసేయండి. ఇక్కడ చూపించినటువంటి ఈ యొక్క మొత్తం సర్టిఫికేట్స్ అన్ని కూడా జిరాక్స్ సెట్ పెట్టేసి డైరెక్ట్ 10 తారీఖు సాయంత్రం 5 గంటల లోపు వెళ్ళి మీరు అక్కడికి ఇచ్చేయండి. మళ్ళీ వాళ్ళు మనకు ఇదే వెబ్సైట్లో మనకి అంటే అఫీషియల్గా
ఒక మెరిట్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది, ప్రొవిజనల్ లిస్ట్. మళ్ళీ వాళ్ళు ఆ లిస్ట్‌లో ఎవరైతే పేర్లున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి. సో, దాని తర్వాత ఎవరెవరు సెలెక్టెడ్ అని చెప్పేసి మరొక లిస్ట్ అయితే వేయడం జరుగుతా ఉంటది. సో, ఈ విధంగా ఇంకొక 2 టైమ్స్ అయితే జరుగుతా ఉంటది. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.